నివాసంలో కేసీఆర్ కేటీఆర్ కీలక భేటీ అవుతున్నారు. అటు కేసీఆర్ కేటీఆర్తో పాటుగా హరీష్ రావు కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారు. నిన్న ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కవిత పైన చేసిన డెరోగేటరీ కామెంట్స్ పైన అటు జాగృతి కార్యకర్తలు వెళ్ళి ఎమ్మెల్సీ నవీన్ కార్యాలయం పైన దాడి చేశారు. ఈ దాడిలో నవీన్కి కూడా చిన్నగా గాయాలయ్యాయి. 6 రౌండ్ల కాల్పులకు కూడా అక్కడ గన్మెన్ పాల్పడ్డారు. అయితే ఈ విషయం పైన ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది? కవిత రోజు రోజుకి తమకి తలవంపులు తీసుకొస్తోందా, తలనొప్పులు తీసుకొస్తుందని చందంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోందా? బీసీ నినాదం, కేసీఆర్కి రాష్ట్రం లేక, ఆ తర్వాత దయ్యాలున్నాయని చెప్పడం, ఒంటరిగా ఉద్యమాలు చేయడం, అసలు పార్టీ కండువా లేకుండా కేసీఆర్ బొమ్మే లేకుండా ఉద్యమాల్లో పాల్గొనడం, కనీసం తమకి సమాచారం లేకుండా పార్టీ ఒక లైన్లో ఉంటే తన నినాదం ఇంకో లైన్లో ఉంది. ఆర్డినెన్స్ తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీ దాన్ని పూర్తిగా విభేదిస్తూ వ్యతిరేకిస్తూ మాట్లాడితే కవిత మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఈ వరుస ఒకదాని తర్వాత ఒక ఘటన అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పులు తీసుకొస్తున్నాయనే భావంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏం చేద్దాం, కవిత విషయంలో ఏం చేద్దాం అనే విషయం పైన ఈరోజు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ముగ్గురు భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇష్యూ పైన ఎటువంటి చర్చ జరగబోతోంది, ఏ రకంగా దీనికి ఫైనల్ కంక్లూజన్ రాబోతోంది? ఇప్పటికే కవిత తీర్మార్ మళ్ళీ పరస్పరంగా ఫిర్యాదు చేసుకునే నేపథ్యంలో కవిత పైన కూడా కేసులు నమోదాయి. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏం జరగబోతోంది? కవిత విషయంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల భేటీ ఎటువంటి అంశాన్ని కొలికి తీసుకురాబోతున్నారు? పరస్పరంగా కేసులయ్యాయి. అసలు కంప్లీట్గా బీఆర్ఎస్ లైన్ ఒకటైతే కవిత లైన్ ఇంకోలా ఉంది. కంప్లీట్గా చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈరోజు తన కుమార్తెపై ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? ఎగ్జాక్ట్లీ, హరీష్ రావు కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కావడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ కి కవితకి పొసగట్లేదు. నిజంగానే వాళ్ళిద్దరి మధ్య కాస్త గ్యాప్ ఉంది. ఆమె ఎప్పుడైతే అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారో అప్పటి నుంచి ఆ గ్యాప్ కొనసాగుతుంది అనేటువంటిది భారీ ఎత్తున చర్చ ఉంది. కాబట్టి ఆ అంశం పైన చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహము, తర్వాత బీసీ రిజర్వేషన్ అంశంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఈ అంశాలపైన అన్నిటిపైన చర్చించే అవకాశం ఉంది. అన్నిటికంటే కీలకంగా ఎమ్మెల్సీ కవిత తీర్మార్ మల్లన్న ఇష్యూ పెద్దగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతా ఉంది. ఒక అసభ్యకరమైనటువంటి పదజాలను మల్లన్న చేయడము, తర్వాత జాగృతి టీం వెళ్లి మల్లన్న ఆఫీస్ పైన దాడి చేయడము, ఒకరిపైన ఒకరు కంప్లైంట్ చేసుకోవడము, ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకోవడము, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయడము, ఎక్స్ కమిటీకి ఫిర్యాదు చేయడము, ఇద్దరు ఒకరు ఎమ్మెల్సీ కవిత ఆనేమో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని రద్దు చేయాలి, ఆయన ఎమ్మెల్సీగా అనర్హత ప్రకటించాలని కంప్లైంట్ చేస్తే తీర్మార్ మల్లన్న కూడా కొద్దిసేపట్లో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి. సో మొత్తానికి పెద్ద ఎత్తున ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం పైన ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించే అవకాశం ఉంది. అయితే ఇంకా ఆ పదాన్ని ఇంకా పెంచి పోషించే ఇంకా దానంటే ఇంకా స్ట్రెంథన్ గా వాడేటువంటి ప్రయత్నం తీర్మార్ మల్లన్న చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. నేను మాట్లాడిన మాటకు కట్టుబడి ఉన్నాను, కంచం మంచం అనేటువంటి మాటకు కట్టుబడి ఉన్నా అనేటువంటి స్టేట్మెంట్ తీర్మార్ మల్లన్న చేస్తుండడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. ఈ అంశం పైన గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అంశాలపైన వీళ్ళు చర్చించేటువంటి అవకాశం ఉంది. సో ఈ ముగ్గురు భేటీ ఇది మొదటిసారి కాదు, పలుసార్లు భేటీ అయ్యారు. కానీ ఈ ఘటన తర్వాత భేటీ కావడం పైన సర్వత్రా ఆసక్తి ఉంది, పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఎలాంటి డిసిషన్ తీసుకోనున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ ఏ నిర్ణయం తీసుకోనున్నారు, ఈ అంశం పైన ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి. ఇంత జరిగినా బీఆర్ఎస్ నుంచి, కేటీఆర్ నుంచి కానీ, హరీష్ రావు నుంచి కానీ, పార్టీ తరఫు నుంచి కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదు. కవిత విషయంలో ఇంతవరకు రియాక్ట్ కాలేదు. సో దానిపైన తర్వాత ఆసక్తి ఉంది ఈ ముగ్గురు భేటీ పైన. మధు, అంటే ఈరోజు కేవలం కవిత అంశం పైన భేటీ అవుతున్నారా, లేకపోతే ఇంకేదైనా పార్టీలో అంతర్గతంగా డిసిషన్స్ ఉండే అవకాశం ఉందా? హాట్ టాపిక్ గా ప్రస్తుతం కవిత అంశం, తీర్మార్ మల్లన్న అంశం వివాదం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీకి తర్వాత ఆసక్తి ఉంది నిజంగానే. దాంతో పాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణకి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో ఈఎన్ విచారణకు హాజరయ్యారు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు చాలా సమీపంలో ఉన్నాయి. తర్వాత బీసీ రిజర్వేషన్ అంశం పైన కాంగ్రెస్ ప్రకటన చేసింది. తర్వాత నెక్స్ట్ పార్టీ సంస్థాగతంగా అన్ని రకాల చర్చలు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఎమ్మెల్సీ కవిత అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటున్నట్టుగా సామాజికంగా చాలా అంశాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటే ఉండొచ్చు, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ గురించి ఆర్డినెన్స్ విషయంలో మాట్లాడవచ్చు. కానీ ఇవన్నీ రాజకీయ అంశాలు అయితే కుటుంబ పరంగా తన కుటుంబంలో ఒకరు ఇబ్బందులు పడుతున్నారు, ఒంటరిగా
ఉద్యమాలు చేస్తున్నారు. సో ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్సీ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నటువంటి ఆ భావనలో జాగృతి కార్యకర్తలు మొత్తం కూడా నిరసన తెలిపి దాడికి యత్నించారు. సో ఈ అంశంపైన ఎటువంటి ప్రియారిటీ ఉండబోతోంది? ఈ అంశం పైన కేసీఆర్ ఏదైనా బయటికి ప్రకటన చేసే అవకాశం కానీ, లేదంటే కేటీఆర్ హరీష్ రావు ఏదైనా వార్నింగ్ ఇచ్చే అవకాశం కానీ, లేకపోతే ఇంకేదైనా కవితకు తోడుగా ఉండే అవకాశం ఉందా? లేదంటే కవిత తమ పార్టీకి తలనొప్పులు తీసుకొస్తోంది కాబట్టి ఉంచడమా, తనని పార్టీ నుంచి తొలగించడమా? ఈ రకమైన డిస్కషన్ జరిగే అవకాశం ఉందా? అంటే చాలా కీలకమైనటువంటి ఈ భేటీలో ఖచ్చితంగా రేపు ఫ్యూచర్ లో మీడియాని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, తర్వాత కేసీఆర్ గానీ ఏదో ఒక సందర్భంలో మీడియా ఈ ప్రశ్నని వాళ్ళను అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కవిత అంశాన్ని ఇప్పటికే కొన్నిసార్లు రోజుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు కేటీఆర్. కానీ ఈ గొడవ తర్వాత ఈ అంశాన్ని మళ్ళీ రిపీటెడ్ గా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది మీడియా రూపంలో. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఏం చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కవిత విషయంలో ఈ దాడి తర్వాత ఆమె పైన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఇంతవరకు బీఆర్ఎస్ రియాక్ట్ కాలేదు ఎక్కడ కూడా. ఆ కవితకు మద్దతుగా కానీ లేదంటే ఇంకా ఎలాంటి విషయంలో కానీ ఈ అంశం పైన ఏం చేద్దాం అనేటువంటి ఆలోచించే పరిస్థితి ఉంటుంది ముగ్గురు కూడా. సో పార్టీలో కీలక నిర్ణయాలని ముగ్గురి సమక్షంలోనే ఉంటాయి. అందులో కేసీఆర్ ఆయన ఆదేశిస్తారు. కేసీఆర్ ఆదేశాలను హరీష్ రావు గానీ కేటీఆర్ గానీ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడనున్నారు, వీరిద్దరికి ఏం చెప్పనున్నారు, ఏం స్టాండ్ తీసుకోనున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. కొద్దిసేపట్లో క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు. సో నందినగర్ నివాసంలో అటు కేటీఆర్ హరీష్ రావులు కేసీఆర్తో భేటీ కాబోతున్నారు. చాలా అంశాలు ఉన్నాయి. అటు సామాజికకు సంబంధించినటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు కానివ్వండి, బీసీ రిజర్వేషన్లు కానివ్వండి, త్వరలో ఇంకా రకరకాల అంశాలు అయితే ఉన్నాయి. అటువంటి అంశాలపైన చర్చించడంతో పాటుగా అటు కుటుంబంలో ఒకరైనటువంటి కవిత పార్టీకి అటు ఆర్డినెన్స్ తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తే వీళ్ళు సంబరాలు జరుపుకోవడం, బీసీ ఉద్యమాలు అని చెప్పి తను ముందు ఒంటరిగానే వెళ్ళిపోవడం, అసలు కనీసం బీఆర్ఎస్ పార్టీ కండువా లేకుండా తను కొన్ని కార్యక్రమాలకి పాల్గొనడం, అంటే కనీసం బీఆర్ఎస్ పార్టీలో తను ఉన్నాననే రకంగా కూడా చెప్పుకోకుండా. నిన్న కూడా నేను ఒక సంస్థ నడిపిస్తున్నానని మాట్లాడింది కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అని ఎక్కడ ప్రస్తావించలేదు. నేను ఒక ఒంటరిగా ఒక సంస్థ నడిపిస్తున్నానని చెప్పి నా పైన కక్ష కట్టి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారనేటువంటి మాటే మాట్లాడుకొచ్చారు. కానీ ఎక్కడ కూడా తను ఒక బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన వ్యక్తినని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నానని ప్రస్తావించిన సందర్భాలు లేవు. అయితే ప్రస్తుతానికి కవిత అంశంతో పాటుగా చాలా అంశాలు ఈరోజు ఆ ముగ్గురి మరి చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి ఆ తదుపరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటి కవిత అంశాన్ని వాళ్ళు ఎలా కొలిక్కి తీసుకొస్తారు, వాళ్ళ డిసిషన్ ఏముండబోతోంది? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకైతే ఎవరు స్పందించిన దాఖలు లేవు. కన్న కూతురు పైన ఈ రకంగా మాట్లాడినా కూడా తండ్రి కానీ చెల్లిపైన మాట్లాడిన విషయం పైన అన్న కానీ ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. మరి ఈ విషయం పైన ఇప్పుడు ఈ భేటీ తర్వాత ఏమైనా మాట్లాడతారా, లేదంటే మౌనంగానే ఉంటారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నిజంగా కవిత, కేసీఆర్, కేటీఆర్లు దూరం అయ్యారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.